హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కోరల్స్ ప్లస్ గుత్తి పూసలు కలిపి ఒక మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ చూపించారనమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి కోరల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 6mm సైజ్ కోరల్స్ అనమాట. మంచి క్వాలిటీ. సో ఇప్పుడైతే ఇది గుత్తి పూసలు అనమాట. పర్ల్స్తో వేసిన గుత్తి పూసలు. ఇది బ్యాక్ చైన్, కొంచెం వెడల్పుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్, సిజర్, గ్లూ. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక నేను ఈ నీడల్ తీసుకున్నాను అనమాట, హెమ్మింగ్ నీడల్. సో ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్ 2 లైన్స్ ఎక్కించుకున్నాను. ఈ బ్యాక్ చైన్ అనేది ఉంటుంది కదా, ఈ బ్యాక్ చైన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇదైతే మంచి క్వాలిటీ. సో ఇప్పుడైతే కనుక ఈ రింగ్కి మనము నీడల్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, సన్నగా వేసాను అనమాట ముడి అనేది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి తీసుకోవాలన్నమాట నీడల్ అనేది. సో అప్పుడు ఈజీగా నాట్ అనేది పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఒక కూరలు తీసుకుంటున్నాను, అలాగే గుత్తి పూసలు 1 2 3 4 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మరి ఒక కూరల్, తర్వాత వచ్చేసి ఈ గుత్తి పూసలు అనమాట. 3 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకి బాగా ఎక్కువగా కనపడాలి అంటే ఇంకా కొన్ని ఎక్కువ ఎక్కించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను 4 ఎక్కించుకున్నాను. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక కూరలు, అలాగే 4 గుత్తి పూసలు అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం క్లాసీ లుక్ వస్తుంది అనమాట. గోల్డ్ అంటే కూడా నమ్మేటట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది చూపించేది నేను. సో ఇప్పుడు ఇదే విధంగా మొత్తము వేసేసుకోవాలన్నమాట. మనకు డాలర్ కావాలంటే మనం డాలర్ ఎక్కించుకోవచ్చు. నేనైతే ప్రతిసారి డాలర్ ఎందుకు అని చెప్పేసి ఈసారి ప్లెయిన్గా చేస్తున్నాను. సో ఇప్పుడైతే 4 ఎక్కించేసాను అనమాట. సో అదే విధంగా మనము 30 బీట్స్ ఎక్కించుకోవాలి. సో ఇప్పుడైతే కనుక నేను 32 బీట్స్ అని ఎక్కించేసాను అనమాట. నేను ముందైతే 30 అని చెప్పాను కదా. సో ఎందుకంటే ఇంకా 2 మిగిలింది అనమాట. సో అది కూడా ఎందుకని అవి 2 ఎక్కించేసాను. సో ఇప్పుడైతే నేను 32 బీట్స్ ఎక్కించుకున్నాను అనమాట. మనకి ఇక్కడ వరకు వద్దు అనుకుంటే మనం ఇక్కడ దాకా ఎక్కించేసుకొని గుత్తి పూసలు ఇక్కడ నుంచి ప్లేన్ పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా బాగుందని చెప్పేసి నేను ఇలా పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే కనుక మనము ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్కి ఇప్పుడు లాక్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇలాగా టైట్గా పెట్టేసుకొని 3 టైమ్స్ ఇలా చుట్టేసుకోండి. చాలా సింపుల్ అండి, వితిన్ 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా 3 టైమ్స్ చుట్టేసుకొని కొంచెం టైట్గా లాక్కోండి. కొంచెం ఎక్కడైనా లూజ్గా ఉంటే కూడా మనకి టైట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్లో నుంచి నీడల్ అనేది బయటికి తీయాలి. రింగ్ అనేది మనకు ఫామ్ అవ్వాలన్నమాట. సో అలా వేసినట్టయితే మనకు రింగ్ అనేది నాట్ బాగా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు 2 వేసాం కదా, ఇంకొకటి వేసేసి కట్ చేసేద్దాం. ఈ కలర్ అయితే కనుక మనకి అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. పట్టు శారీస్ కానీ కాదు, ఫ్యాన్సీ శారీస్ కానీ కాదనమాట. సో ఎనీ శారీస్, హాఫ్ శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము గ్లూ అంటించేద్దాము. ఇక్కడ కూడా గ్లూ ఈడైతే అవసరం లేదు గ్లూ. సో ఇక్కడ మనం కట్ చేసినాం కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే లుక్ అయితే ఇలా ఉందండి. చూసారు కదండి మేకింగ్ వీడియో, చాలా బాగుంది కదా. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో వేసుకొని చూపిస్తాను అనమాట. సో ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. కోరల్స్తో గుత్తి పూసలు కలిపి చేసిన వండర్ఫుల్ నెక్లెస్ అనమాట. సో పగడాలు అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా ఏళ్ళ నుంచి
ప్రాచీన కాలం నుంచి పగడాలు ముత్యాలు అనేది కొంచెం కామన్గానే ఉంటుంది. సో దాంతో కొంచెం ట్రెండీగా లుక్ వచ్చేటట్టుగా ఈరోజు చూపించాను అనమాట. సూపర్గా ఉంది కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.